ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు రక్షకుడు ఆయన దినం ఆయన మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ యొక్క దినమందు మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించబడుతున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము భావిస్తున్నాం. అలాగే మీరు ప్రతి సందర్భంలో ప్రతి మెసేజ్ని కూడా ఇతరులకి, మీ బంధువులకి షేర్ చేయండి. ఖచ్చితంగా వారు కూడా విని దైవ వాక్యాలని వారు గ్రహించి వారి యొక్క జీవితాల్లో వారు దేవునిలో బలపడడానికి కారణమవుతుంది. ప్రభు మీకు ఆ విధంగా ఆయన యొక్క దీవెన కూడా అనుగ్రహిస్తారు. మీరు చేసే ప్రతి పనికి ఆయన సహాయం తప్పకుండా దేవుని దీవెన అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ రోజున మనం గమనించాల్సిన దేవుని లేఖన భాగం సామెతల గ్రంథం 14 అధ్యాయము 14 వచనం. భక్తిని విడిచిన వాని యొక్క మార్గములు వానికే వెక్కసమగును అని రాదు. భక్తిని విడిచినటువంటి వాని మార్గం, అలాగే మంచివాని యొక్క స్వభావం వానికి సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అని దేవుని లేఖనంలో మనం గమనించాం. ఇంగ్లీష్లో దీన్ని గమనిస్తే బ్యాక్ స్లైడర్ అన్నాడు. బ్యాక్ స్లైడర్, వెనుకబడిన వ్యక్తి, వెనుక తీసిన వ్యక్తి, భక్తిని విడిచిన వాడు అని కాస్త గౌరవంగా ఈ తెలుగులో మనం గమనిస్తున్నాం. కానీ ఇంగ్లీష్లో అంటుంది ఫెయిత్లెస్ అని. విశ్వాసాన్ని విడిచినటువంటి వాడు, లేక విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తి, లేక విశ్వాసాన్ని అనుసరించకుండా పోతున్న వ్యక్తి. సో బ్యాక్ స్లైడర్, తమిళ్ ఈ మాట బాగా మంచిగా మీనింగ్ఫుల్గా ఉంటుంది. అంటే ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా బాగుంటుంది తమిళ్లో. పిన్మాటుకారం, వెనుకబడిన వ్యక్తి అంటే ముందుకు రావాలి, ముందుకు వెళ్ళాలి అన్న ఆనందం, ఆలోచన, ఆసక్తి లేని వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనిస్తే అది ఇంగ్లీష్ బైబిల్లో చెప్తుంది, వాడి మార్గాలు వాడికి వెకసము అనేదాన్ని తెలుగులో మనం చూసాం కదా. ఇంగ్లీష్లో ఏముందంటే అది రోత పుట్టిస్తుంది. రోత మార్గాలు, చాలా కుళ్ళిపోయిన మార్గాలు, కంపు కొట్టేటువంటి మార్గాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మనము భక్తిని కలిగి ఉన్నామా, లేక భక్తిని పోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఈ విషయమై క్రొత్త నిబంధనలో దైవజనుడు ఆయన మాట రాస్తాడు. హెబ్రీ గ్రంథకర్త, జూముగలిన దేవుని విడిచిపోవునటువంటి విశ్వాసము లేని భ్రష్ట హృదయం, మూర్ఖ హృదయం, విశ్వాసము లేని ఆ హృదయము అని దేవుని యొక్క లేఖనం హెచ్చరిస్తుంది. జూముగలిన దేవుని విడిచిపోవున్నటువంటి విశ్వాసం లేని భ్రష్ట హృదయము మనలో ఒకవేళ ఉంటుందేమో జాగ్రత్తగా చూసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి లోకం వైపు వెళ్ళాలి అని అనుకుంటాడంటే దైవ సంబంధమైనటువంటి ఆ మార్గాలలో కాకుండా తన సొంత మార్గాలు, సొంత ఆలోచనలు, సొంత కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనల విధానాలతో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏడవబడతాడో, మరులు కొల్పబడతాడో, దురాశ వలన ఒక వ్యక్తి మరలు కొల్పబడుతున్నాడు అని, ఎప్పుడైతే అతని యొక్క జీవితం అలా మారుతుందో వెంటనే అతను విశ్వాసపు మార్గాన్ని త్యజించేస్తున్నాడు. విశ్వాసపు ఆ భక్తిని వదులుకుంటున్నాడు. లోక సంబంధంగా ఇది నేను వెళ్ళే మార్గం, ఇదే కరెక్ట్ అన్నట్లుగా వెళ్ళిపోతాడు. చివరికి అతని మార్గాలు అతనికి వెక్కసమైపోతుంది, లేక రోత పుట్టిస్తుంది అతని జీవితం, అతని గూర్చిన సాక్ష్యం. దేవుని యొక్క విడలుగా ఈ ఉదయకాలం ముందు మన జీవితంలో మనము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసయ్య వైపు చూస్తూ ముందుకు సాగించబడుతున్నామా, లేకుంటే విశ్వాస పరిత్యాగం, విశ్వాసాన్ని విడిచిపెట్టడం. ఇప్పుడు మనం గమనిస్తున్నాం, డివోర్స్ని మనం తెలుగులో పరిత్యాగం అని అంటే ఒకరికొకరు కలిసి ఉండక విడిచిపెట్టేయటం. ఒక భార్యని ఒక భర్త, ఒక భార్య భర్తలు
ఒకరినొకరు విడిచిపెట్టేటువంటి విడాకులు చీటి అని అంటారు తెలుగులో, వాడుక భాష. విడాకులు ఇవ్వటం అంటే ఇక సంబంధం లేదు, నీకు నాకు ఆ బంధం లేదు, నీకు నాకు సంబంధం లేదు అన్నట్టు విడాకులు. అదే విశ్వాస జీవితాన్ని కూడా పరిత్యజించడం, పరిత్యాగ పత్రిక ఇవ్వటం, విశ్వాసానికి, భక్తికి, పరిశుద్ధతకు. ఈ రోజున మన యొక్క చూపులు, ఆలోచనలు, క్రియలు, నడక, తలంపులు ఇవన్నీ విశ్వాసంతో హత్తుకొనిబడి నడిపించబడుతూ వస్తున్నాయా, లేకుంటే విశ్వాసానికి మనం పరిత్యాగ పత్రిక, డివోర్స్, మనం ఈ విశ్వాసానికి పరిత్యాగ పత్రిక ఇస్తున్నామా? ఆలోచించండి. ఈ భక్తికి మనం ఎలాగా ఉంటున్నాం? ఈ రోజున మనం అక్షర సంబంధంగా భార్యాభర్తలు ఒకవేళ విడిపోతే వాళ్ళ యొక్క పరిస్థితులు దారుణంగా ఉంటాయి కదా, ఎంతో వేదనకరంగా ఉంటాయి కదా. ఏ వ్యక్తి కూడా విడిపోవాలని కోరుకోరు, కానీ కొన్ని పరిస్థితులు వారికి అట్లాగా విడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. అలాంటి కుటుంబాలు వేదన, దుఃఖం ఎంతో ఘోరంగా ఉంటుంది. మరి దైవ సంబంధమైన పరిశుద్ధతను, పరిశుద్ధమైన మార్గాల్ని, ప్రభువుని విడిచిపెట్టిపోయేటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయానికి మనం ఎందుకు చోటిస్తున్నాం? ఎందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నాం? అంటే సాతాను నిన్ను ఈ లోక వైపు, లోక సంబంధమైన ఆశల వైపు, కోరికల వైపు నిన్ను లాగుతున్నందువలన నువ్వు వాటి వెంబడి వెళ్ళిపోతున్నావు గనుకనే నీ జీవితంలో విశ్వాస త్యాగము లేక విశ్వాస భ్రష్టత్వము సంభవిస్తుంది. కనుక ఈ ఉదయకాలం ముందు దేవుని సేవకునిగా చేతులు జోడించి బ్రతిలాడుతున్న, విశ్వాసాన్ని విడిచిపెట్టిపోనటువంటి, జీవముగలిగిన దేవుని విడిచిపోనటువంటి విశ్వాసము లేని భ్రష్ట హృదయములు అంటే దుష్ట హృదయము మనలో ఉండకుండా జాగ్రత్త పడాలి. దేవుని యొక్క సన్నిధిలో పితరుడనే యోబు ఈ మాట అంటాడు, తన భార్యను ఉద్దేశించి అంటున్న మాట ఏంటంటే, మనము దేవుని వలన మంచే పొందాలా, మనం దేవుని వలన కీడు, ఒకవేళ నష్టం, ఇబ్బంది దేవుడు ఇస్తే మనం అనుభవించొద్దా? ఇంతవరకు మనం మేలే పొందాం కదా, మరి ఇక కొంచెం కీడు, ఒకవేళ శ్రమ, ఇబ్బంది అనుమతిస్తే దేవుడు ఎందుకు మనం అనుభవించకూడదు? ఒక రోజు అంటే రాత్రి పగలు ఉంటుంది, పగలు రాత్రి లేనిది ఒక రోజు కాదు కదా. అంటే ఒక జీవితంలో కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి, కొన్ని సమయాల్లో సంతోషం వస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు లేడని, సంతోషం వచ్చినప్పుడు నీవు తప్ప ఇంకొకరు లేరని చెప్పి ఇలా మాట్లాడడానికి ఇజ్రాయిల్ కూడా యాత్రలో అలాగే సంబోధించారు. మేలు జరిగినప్పుడేమో ఎర్ర సముద్రం 2 పాయలైతే అసలు నీ వంటి వాడు ఎవరు లేరయ్యా, శత్రుల్ని సీసం వేసినట్టుగా నీళ్ళల్లో ముంచేసావని అన్నారు. అదే 3వ రోజుకి మారాలోకి వెళ్తే అసలు రాళ్ళు చేతబట్టుకున్నారు, చంపేయాలని. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం అలాంటి స్పిరిట్, అలాంటి ఆలోచనతో మనం కొనసాగించబడితే చాలా బాధాకరమైన పరిస్థితి. అందుకనే ఇజ్రాయిలు ఆత్మీయ యాత్రను లేక ఆ కనాను యాత్రను ప్రారంభించిన 6 లక్షలకు పైగా ఉన్న కాల్బలం లోపలికి చేరేటప్పటికి కేవలం 2. ఈ సంఖ్య మనల్ని భయంకరంగా మనల్ని హెచ్చరిస్తుంది. చాలా జాగ్రత్తగా అనుక్షణం అనుదినం కూడా కాదు, అనుక్షణం మనము సరి చేసుకొని నా యొక్క మార్గాలు రోత పుట్టించే రీతిలో విశ్వాస భ్రష్టత్వంతో నేను వెళ్తున్నానా, ఎలా ఉన్నాను ప్రభా, క్షమించండి, సరిచేయండి అంటూ మనం ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటే ఆయన మన జీవితాన్ని మారుస్తాడు. మంచివాని యొక్క మార్గములు వానికి ఆనందం, సంతోషం కలుగు చేస్తాడు. మంచివాని యొక్క మార్గంలో నేను యాంప్లిఫైడ్ బైబిల్లో గమనించాను. మంచివాడు, ఏ గుడ్ పర్సన్, ఏ గుడ్ మ్యాన్ అని. ఆ మనిషి యొక్క ఆలోచనలు ఎలాగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తున్నాయంటే అవన్నీ దైవికమైనటువంటి ఆలోచన చర్యగా ఉంటుంది. దైవికమైన ఆలోచనలు, దైవికమైన క్రియలు కనుక అతడు ఆనందిస్తాడు, పరవశిస్తాడు అని దేవుని యొక్క లేఖనం చెప్తుంది. దేవుని బిడ్డలారా, మనం కీడు విషయంలో మనం ఆనందించి సంతోషిస్తున్నామా, లేకుంటే మంచి వాటిల్లో ఆనందించి సంతోషిస్తున్నామా? ఈ మాటను మనం మర్చిపోకూడదు. 14 ప్రవర్బ్స్, సామెతల గ్రంథం 14 అంటేనే మనకు గుర్తు రావాలి. భక్తిని విడిచిన వాని మార్గములు వానికే వెకసం, బ్యాక్ స్లైడర్, పిన్మాటుకారన్. ఈ మాటను మనం గమనించి చూడాలి. మనం ఎట్టి పరిస్థితిలో దేవునికి సన్నిధిలో
ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. ఏ విషయంలో, ఏ సమయంలో నేను జీవగలిగిన దేవుణ్ణి, పరిశుద్ధతను, ఈ భక్తిని విడిచిపోయే పరిస్థితి నాకు రాకూడదని ప్రభు పాదాలు పట్టుకొని ఆయన్ని అడగాలి. ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కనుక ఈ ఉదయకాలం ముందు నువ్వు దేవుని సన్నిధిలో నీవు ఆయనకు అప్పగించుకొని ప్రార్థన చేసుకో. దేవుడిని అడుగు. దేవుడు నేను సంపూర్ణంగా, పరిపూర్ణంగా నీ వెనుకబాటుకు, ఆ తలంపులు, ఆలోచన నుంచి విడిపించి నేను ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఆయన యొక్క రక్తం నిన్ను కడుగుతుంది. మళ్ళా తిరిగి ఆయన దైవికమైన ఆలోచనలతో, ఆయన యొక్క మార్గాలలో, ఆయన క్రియలతో నీ విశ్వాసపు జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ప్రభు రాకడికి నువ్వు సిద్ధపడుతుగా ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ పాదాలు ఇష్టం. ఉదయకాలం ముందు నాయన అయ్యా, మా జీవితంలో విశ్వాస భ్రష్టత్వము లేక అయ్యా ఈ వెనుకబాటుతాను, ఆ దైవికమైన పరిశుద్ధమైన జీవితాన్ని విడిచి లోకంలో ఉన్న ప్రజలు, పడిపోయిన వారు, లోకస్తులు, లోకంలో ఉన్న దేవుని యొక్క మార్గాల నుంచి వెనుకబడిపోయినటువంటి వారు జీవిస్తున్న వారి యొక్క మార్గాలను బట్టి, వారి ఆలోచనలు బట్టి వారిని మేము చూస్తూ మా భక్తిని, మా పరిశుద్ధతను విడిచుకోనేటువంటి పరిస్థితి మాకు రాకూడదని ఈ ఉదయకాలం ముందు మీరు మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఒక్కొక్కరిని మీరు కరుణించండి, కృప చూపించండి ప్రభా. మేమందరము అయ్యా ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలందరూ కూడా అయ్యా దైవికమైన మీ ఆలోచన, చర్య ప్రకారంగా, మీ నడిపింపు ప్రకారంగా మేము జీవిస్తూ ఆనంద సంతోషాలతో మిమ్మల్ని ఎదుర్కోవడానికి సహాయం చేయండి. మాలో ఏ విధమైన అయ్యా వెనుకబాటుతనం మాలో రాకుండా, విశ్వాస భ్రష్టత్వం మాకు కలగకుండా, జీవగలిగిన దేవుని విడిచిపోయినటువంటి అయ్యా విశ్వాసం లేని దుష్ట హృదయం మాలో ఉండకుండా దయతో మమ్మల్ని క్షమించు, పరిశుద్ధపరచు. భక్తిని, నీతిని కలిగిన వారమై మీ అడుగుజాళ్ళు, మీ ఆలోచనల చేత మేము నడిపించబట్టి సహాయం చేయండి. ఇంకెనమైన నామం తెచ్చుకున్నాం యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాత్రి పర్యంతం కృప, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆలోచన క్రియలను బట్టి నడవడానికి సిద్ధపడిన వారందరికీ సమాధానం తోడై ఉండి నడిపించాలి. ఆమేన్. హల్లెలూయా. వందనాలు. నిశ్చయంగా మన ప్రభు రక్షకుడు, మన ప్రాణదాత, మన రక్షకుడు, మన కొరకు ప్రాణాన్ని అర్పించిన యేసయ్య ఆలోచన, ఆయన మార్గాలతో మనం నడుద్దాం. మనం ఎన్నడూ కూడా వెనుకబడతాను. మనకు ఏ రోజు కూడా పిన్మాటకారన్ అనే ఆ ముద్ర మనకు ఉండదు. హల్లెలూయా. ప్రభు మీకు